నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. గతంలో డార్క్ ప్రిన్స్గా ఉన్నటువంటి తారిక్ రెహమాన్ ఇప్పుడు బంగ్లాదేశ్కి కొత్త ప్రధానమంత్రి కాబోతున్నాడు. తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఇప్పుడు భారత్కి ఏంటి, అతను గెలిస్తే మనకేంటి, ఓడిపోతే మనకేంటి అని చాలామంది అనుకోవచ్చు. కానీ నైబర్ కంట్రీ కాబట్టి, పక్క దేశం కాబట్టి దీని ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. చాలా అంశాల్లో గత కొత్త కాలంగా నెలకొన్నటువంటి ఉద్రిక్తతల్ని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది. పర్టికులర్గా షేక్ హసీనా విషయంలో, మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో ఇతని స్టాండ్, తారిక్ రెహమాన్ స్టాండ్ ఎలా ఉండబోతోంది. అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులు, మైనారిటీల పైన దాడులు ఆగుతాయా, ఆపుతాడా తారిక్ రెహమాన్? మరి భారత్తో సంబంధాలు, అది వ్యాపార సంబంధాలు కానీ దౌత్య సంబంధాలు కానీ మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం జరుగుతుందా, లేదంటే గతంలో లాగానే పాకిస్తాన్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాడా, చైనా వైపే మొగ్గు చూపుతాడా? చాలా అంశాలు ఉన్నాయి. వీటి గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు వివి రావు గారు. రావు గారు నమస్తే. నమస్తే. నేను ముందే చెప్పినట్టుగా గతంలో డార్క్ ప్రిన్స్ అని పిలిచేవారు ఇతన్ని, తారిక్ రెహమాన్ని. సో కొంత ఇప్పుడు మెచ్యూరిటీ కనిపిస్తున్నట్టు ఉంది. 17 సంవత్సరాలు యూకేలో దాక్కొని ఇప్పుడు తిరిగి వచ్చి ఒక థంపింగ్ విక్టరీ వచ్చింది. సో ముందుగా ఏంటి ఇప్పుడు, ఈజ్ ఇట్ ఏ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా ఆర్ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా? రెండోది, మోదీ గారు కూడా వెంటనే ఫోన్ చేశారు, అభినందించారు, ట్వీట్ కూడా పెట్టారు, బాగానే ఉంది. ఏంటి సమస్య పోతుందా? ఈ ఉద్రిక్తతలు తగ్గిపోతాయా? మనం బంగ్లాదేశ్ ఆర్మీని కంగ్రాచులేట్ చేయాలి. దాదాపు 8 లక్షల మంది పోలీస్ అండ్ ఆర్మీ ట్రూప్స్ని మోహరించి పీస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసినందుకు. ఓటింగ్ పర్సంటేజ్ తక్కువైనా కానీ దాదాపు పీస్ఫుల్గానే జరిగింది అనుకోవచ్చు. మ్యాజికల్ ఫిగర్ 212 ఏదైతే 2024 ఎలక్షన్స్లో అవామీ లీగ్ ఇచ్చారో దాదాపు అదే నెంబర్ బిఎన్పికి వచ్చింది. అంటే బహుశా అవామీ లీగ్ ఓటర్స్, హిందూ ఓటర్స్ ప్లస్ బిఎన్పి ఓటర్స్ జమాతే ఇస్లామీని దూరంగా పెట్టడానికి కావాలని ఈ ఓటింగ్ ప్యాటర్న్ చేసినట్టు మనం ఒక విధంగా భావించవచ్చు. ఇంకా మరి విశ్లేషకులు డీటెయిల్డ్ గ్రాస్ రూట్స్ నాలెడ్జ్ నుంచి బయటికి రావాలి. ప్రస్తుతానికి అదైతే పరిస్థితి. తారిక్ అన్వర్ గారు డిసెంబర్ నెలలో వెనక్కి రావడం జరిగింది. వాళ్ళ మదర్ అక్కడ లండన్లో పోవడం, ఆవిడని తిరిగి తీసుకురావడం, బాడీని తీసుకురావడం, అంత్యక్రియలకి వెళ్ళినప్పుడు మన విదేశాంగ మంత్రి కూడా కలవడం, ప్రధానమంత్రి దగ్గర నుంచి సెపరేట్ లెటర్ తీసుకుని వెళ్ళి ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి. ఈయన ఒకప్పుడు డార్క్ ప్రిన్స్ అనేవారు. డార్క్ ప్రిన్స్ అంటే జనరల్గా మన డార్క్ హార్స్ తోటి ఈక్వలెంట్ చేయకూడదు. డార్క్ హార్స్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఉండి ఫ్యూచర్లో చాలా బ్రైట్ భవిష్యత్తు కలవాళ్ళు, దాన్ని డార్క్ హార్స్ అంటారు. ఈయనది చీకటి యువరాజు అనేవారు. చీకట్లో యువరాజు కాదు, చీకటి యువరాజు. అంటే బిఎన్పి పార్టీకి లీడర్ కింద ఉంటూ 2004లో మన భారతదేశమే ఇతని మీద ఒక అభియోగం మోపింది. చిట్టగాంలో ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ ఉల్ఫాకి పోగు చేసి భారత్కి సప్లై చేయాలని ప్రయత్నిస్తున్నారు. తర్వాత ఒక గ్రెనేడ్ బ్లాస్ట్ జరిగింది అవామీ లీగ్ పార్టీ మీటింగ్లో. అందులో షేక్ హసీనా గారు అడ్రస్ చేస్తూ ఉంటే ఆ గ్రెనేడ్ బ్లాస్ట్లో 15 మంది పౌరులు పోవడం జరిగింది. ఇది కూడా తారిక్ రెహమాన్ గారి పేరు మీద ఉంది. తర్వాత ఆయన మీద చాలా కరప్షన్ కేసులు ఆ రోజుల్లో ఉండేవి. అయితే 2007లో ఆయన అరెస్ట్ అవ్వడం, 2008లో మెడికల్ ఎయిడ్ రూపేణా లండన్ వెళ్ళడం, అక్కడి నుంచి తిరిగి రాకుండా ఉండిపోవడం జరిగింది. ఆగస్టు 24 తర్వాత ఆయన మీద కేసులన్నీ కొట్టేశారు. సో ఆయన ఎలక్షన్స్ కంటెస్ట్ చేయగలిగారు. ఆయన వెనక్కి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్స్లో నాట్ ఢిల్లీ, నాట్ పిండి అన్నారు. బంగ్లాదేశ్కి 4 దేశాలు తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మెయిన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా అన్నది ఓల్డ్ అఖండ భారత్ పార్ట్, బంగ్లాదేశ్ ఏదైతే భాగం, ప్లస్ వాళ్ళకి నైబరింగ్ స్టేట్ ఇండియా, వెస్ట్ బెంగాల్ ఉంటుంది. అలాగే 5 స్టేట్స్ ఇండియావి, వాటికి బోర్డర్ ఉంటుంది. అందులో త్రిపుర కూడా దాదాపు బెంగాలీ మాట్లాడతారు. ఇంకా పాకిస్తాన్ చూస్తే ఒకప్పుడు పాకిస్తాన్లో భాగం 71లోనే విడిపోవడం జరిగింది. సో ఇండియా బంగ్లాదేశ్కి 4 దేశాలతోటి చాలా సీరియస్ సంబంధాలు ఉంటాయి. మెయిన్గా అఫ్కోర్స్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా ఏంటంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ అఖండ భారత్లో భాగం. రెండవది పాకిస్తాన్ తోటి ఏంటంటే 71లో సెపరేట్ అవ్వడం.
సో ఆ విధంగా ఈ రెండు దేశాలతోటి తర్వాత ఏంటంటే పాకిస్తాన్ అక్కడున్న జమాతే ఇస్లామీని చాలా ప్రోత్సహిస్తూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 50 yearsలో చాలా స్ట్రెంగ్త్ చేకూర్చింది జమాతే ఇస్లాం ఫండమెంటలిస్ట్ పార్టీ. ఇంక ఇండియా అంటారా, జాగ్రఫికల్గా 4000 కిలోమీటర్ల బోర్డరు, 5 రాష్ట్రాలు, అందులో 2 బెంగాలీ స్పీకింగ్ రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు. తర్వాత బంగ్లాదేశ్ నుంచి ఇండియా వలస వెళ్ళాలంటే ఎక్కడైనా ఎకనామిక్ రీజన్స్ మీద కేవలం ఇండియానే వెళ్ళాలి తప్ప ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. బర్మా టైపు డెవలప్మెంట్ లేదు. బర్మా తోటి బోర్డర్ కూడా చాలా చిన్నది. అక్కడి నుంచి యాక్చువల్గా రోంగియాస్ బంగ్లాదేశ్లోకి వస్తున్నారు. దాదాపు ఒక 5 లక్షల మంది రోంగియాస్ బంగ్లాదేశ్లో ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా భారత్ మీద చాలా వరకు ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అటు బ్రహ్మపుత్ర నది, తీస్తా నది సిక్కిం నుంచి, ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి గంగా నది బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తాయి. సో బంగ్లాదేశ్లో ఉండే వాటర్ సప్లై, అగ్రికల్చర్ అన్నీ భారత్ నుంచి వచ్చే నదుల మీదే ఆధారం. ఇందులో మన ఇండియాలో బ్రహ్మపుత్ర మీద పెద్ద డ్యామ్స్ లేవు, సో దాని ఇంపాక్ట్ పెద్దగా లేదు. కానీ తీస్తా మీద మాత్రం సిక్కింలో కొన్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు మనం కట్టడం జరిగింది. దానివల్ల ఫ్లో ఆఫ్ వాటర్ తగ్గలేదు, కానీ దానికి కొంచెం కంట్రోల్ అంటూ వచ్చింది. ఇది ఒకప్పుడు రెహమాన్ గారు దీనికి యాంటీగా ఉండేవారు. అలాగే మన గంగా నది నుంచి ఫరక్కా బ్యారేజ్ నుంచి నీళ్లు అక్కడికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మనం లిబరల్గానే ఇచ్చాం. అవామీ లీగ్ పవర్లో ఉండగా భూభాగాల పంపిణీ దగ్గర నుంచి ఈ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్స్ అన్ని సక్రమంగా జరిగినాయి. ఖలేదా జియా రెహమాన్ గారు మదర్ పవర్లో ఉన్నప్పుడు ఇండియాకి ఆ రోజుల్లో మన దేశంలో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. సత్సంబంధాలు ఉండేవి కాదు. ఈ గంగా నది వాటర్స్ మనకి కొంచెం ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే కలకత్తా పోర్టు ఇప్పుడు డ్రెడ్జింగ్ విపరీతంగా చేయాల్సి వస్తుంది. మట్టి పెరిగిపోతుంది, వాటర్ సప్లై తగ్గిపోయింది. దానివల్ల దాన్ని కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. అలాగే యూనస్ గారు ఆయన పరిపాలించిన 18 నెలల్లో ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలన్నింటినీ ఒక అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తాను, నేను ట్రేడ్ జరగనివ్వను, ఇవన్నీ మామూలుగా హసీనాని పనిష్మెంట్ ఇవ్వడం, డెత్ పనిష్మెంట్ ఇవ్వడం. జనరల్గా పొలిటికల్ రీజన్స్లో డెత్ పనిష్మెంట్ అన్నది ఇవ్వరు. అది వెంజన్స్ తోటి ఇచ్చింది. ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్స్ సార్ రావు గారు, కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్స్. ఆమెకు డెత్ సెంటెన్స్ ఇచ్చారు, నెంబర్ 1. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా బిఎన్పి పార్టీ గతంలో ఏమి భారత్కి పెద్దగా అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ ఏం కాదు. ప్రో పాకిస్తాన్ ఉండేది, ప్రో చైనా ఉండేది. 2 నా స్ట్రైట్ క్వశ్చన్ సార్. 1, షేక్ హసీనా విషయంలో ఎక్స్ట్రాడైట్ చేయమని మాకు అప్పగించమని చెప్పి గతంలో లాగానే తారిక్ రహమాన్ ఒత్తిడి తీసుకొస్తాడా, నెంబర్ 1. 2, భారత్ విషయంలో ఇతని వైఖరి ఎలా ఉంటుంది? న్యూట్రల్గా ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్లీ రిలేషన్స్ కోరుకుంటాడా, లేదంటే గతంలో లాగానే చైనా వైపు లేకపోతే పాకిస్తాన్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాడా? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి. ప్రస్తుతానికి ఆయన వైఖరి ఇంకా స్పష్టం కాలేదు. బంగ్లాదేశ్ ఫస్ట్ అని అమెరికన్ కాపీ చేసి ఆయన మాట్లాడుతున్నారు. నాట్ ఢిల్లీ, నాట్ పిండి అని కూడా మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఆయన ఈ 17 ఏళ్ల విదేశీ వాసంలో చాలా ట్రాన్స్ఫార్మ్ అయినట్టున్నారు. చాలా కొంచెం లిబరల్ వ్యూస్, తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్ అవగాహన, తర్వాత డెవలప్మెంట్కి ఎలా చేయాలన్నది కొంత అవగాహన ఏర్పడినట్టుంది. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే మనం ఇంకా వేచి చూడాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్ ఐఎస్ఐ సెల్ డైరెక్ట్గా వాళ్ళ ఎంబసీలో కూర్చుని అక్కడ కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అది మాత్రం మనం గమనించాల్సిన విషయం. మన ఇండియా అంటారా, తీస్తా వాటర్ అగ్రిమెంట్ ఆయనకి ముందర నుంచి దానికి సముఖత కనిపించట్లేదు. అలాగే గంగా నది వాటర్స్లో ఇంకా ఎక్కువ వాటర్ వాళ్ళు అడుగుతున్నారు. మనకు కూడా ఎక్కువ వాటర్ కావాల్సింది, దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి మన ఇండియాలోంచి వెళ్ళే ట్రేడ్ అంతా నేపాల్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అదంతా భారతదేశం ఆఫ్ చేసి కూర్చుంది. దాని గురించి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారా? అలాగే హసీనా గారిది నేను అనుకోవడం ఏంటంటే ఆయన డెవలప్మెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఫస్ట్ అంటున్నారు కాబట్టి బ్యూరోక్రసీ మోడ్లో ఎక్స్ట్రాడేట్ చేయమని అడుగుతూ ఉంటారు. కానీ పొలిటికల్గా, డిప్లొమాటిక్గా దాని మీద ప్రెషర్ తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తున్నాయి నాకు. ఆ విధంగా ఆయనకి ఇంకొక ఎజెండా ఉంది. 84 పాయింట్ ఒక ఎజెండా
లాస్ట్ జూలై ఎజెండా అంటారు. ఆ ఎజెండాలో 47 పాయింట్లు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకురావాలి. వాటిలో ఫోకస్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆ 47 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో దాదాపు 8 బిఎన్పికి అసలు నచ్చలేదు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి చాలా తీవ్ర ప్రభావం ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్, అంటే కరెంట్ ఏదైతే సరఫరాకి రెగ్యులేటరీ కమిషన్ ఉంటుందో మన ఇండియాలో ట్రాయ్ అటువంటి ఆర్గనైజేషన్స్, దాని చైర్మన్ని డైరెక్ట్గా ప్రెసిడెంట్ నియామకం చేయొచ్చు ప్రైమ్ మినిస్టర్ సలహా లేకుండా కూడా అని ఒక ప్రపోజల్ ఉంది. అది ఎందుకు పెట్టారంటే బేసికలీ మన ఇండియా నుంచే పవర్ సప్లై అవుతుంది. బీహార్లో ఒక సెపరేట్ పవర్ ప్లాంట్ దీని గురించి నెలకొల్పడం, జార్ఖండ్లో ఒక సెపరేట్ పవర్ ప్లాంట్ దీని గురించి నెలకొల్పి అక్కడి నుంచి పవర్ సప్లై చేస్తాం. దాని ఏరియర్స్ రీపేమెంట్ అవ్వలేదు. తర్వాత దాన్ని రీనెగోషియేట్ చేస్తామని ఆ రోజున యూనస్ గారు అన్నారు. దాని తర్వాత ఇంకా ఏమీ తేలలేదు. అంటే ఇది ఒక చాలా క్రిటికల్ ఇష్యూ, ఎనర్జీ మన ఇండియా నుంచి సప్లై. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ప్రస్తుతానికి ఆయన హసీనా గారిని ఎక్స్ట్రాడిషన్ కోసం పొలిటికల్ డిప్లొమాటిక్గా ఎక్కువ ప్రెషర్ తీసుకురాకుండా ఎందుకంటే హ్యాండిల్ నడుపుతూనే ఉంటారు. ఎందుకంటే గతంలో హత్యా ప్రయత్నం చేసినటువంటి వాడు, చంపడానికి ప్రయత్నం చేశాడనేటువంటి వాడు ఈ ఎలక్షన్లలో పర్టికులర్గా జమాతే ఇస్లామీని ఓడించడానికి అవన్నీ కూడా మరిచిపోయి, అంటే ఒక వాదన ఉంది, అవామీ లీగు నాయకులు, బిఎన్పి, అలాగే అక్కడ ఉన్నటువంటి హిందూ కమ్యూనిటీ ఇదందరూ కలిసి జమాతే ఇస్లాంని ఓడించారు అనేటువంటి ఒక వెర్షన్. ఎగ్జాక్ట్లీ ఆ మ్యాజికల్ ఫిగర్ 212 సేమ్ రావడం చాలా ఇది విశేషం. ఎందుకంటే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఓటర్స్, అంటే అవామీ లీగ్, బిఎన్పి కొంతవరకు కలిసి ఈ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ని దూరంగా పెట్టడానికి ఇది చేసినట్టు మనం అనుకోవచ్చు. సో ఆ విధంగా కొంతవరకు అవామీ లీగ్ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు పరిపాలనలో 2-3 సార్లు మిలిటరీ పరిపాలన తప్పితే కానీ, షార్ట్ మిలిటరీ పరిపాలన తప్పితే కానీ మిగతావన్నీ బిఎన్పి ఆర్ అవామీ లీగే ఉన్నాయి. ఈ 2 మేజర్ పొలిటికల్ పార్టీస్. ఈ పొలిటికల్ పార్టీస్ ఈ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ని దూరంగా ఉంచాలని చూస్తున్నాయి. తర్వాత ఏంటంటే టిపికల్ బెంగాలీ సైక్ ఏంటంటే అది ఇస్లాం, షరియా అటువంటి వాటికి సబ్స్క్రైబ్ చేయదు. డెమోక్రసీ, ప్లూరలిజం, మల్టీ రిలీజియస్, మల్టీ ఎథనిక్, తర్వాత అందులో ఆ 84 పాయింట్లో ఇంకోటి ఉంది ఏంటంటే అన్ని లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేయాలని కూడా ఒక పాయింట్ ఉంది. అది బహుశా వెంటనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం లేకుండా ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో దాన్ని పాస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే నాట్ ఢిల్లీ నాట్ పిండి అన్నప్పుడు ఆయన పాకిస్తాన్ తోటి సటన్లీ డిఫెన్స్ ట్రీటీ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. పాకిస్తాన్ మాత్రం చాలా హోప్ఫుల్గా ఉంది. మ్యూచువల్ డిఫెన్స్ ట్రీటీ సౌదీ అరేబియా తోటి ఎలా చేసుకున్నారో అలాగే బంగ్లాదేశ్ తోటి కూడా చేయాలని. అయితే అది చేసే ప్రసక్తి కనిపించట్లేదు. సో ప్రోస్ అండ్ కాన్స్ కనిపిస్తున్నాయి. ఇండియాతో ఎలా ఉంటారనేది కొన్ని పాజిటివ్గా ఉండేటంటే ప్రాక్టికల్గా పాజిటివ్గా ఉండే విధంగా కనిపిస్తున్నాయి, కొన్ని థియరిటికల్గా నెగిటివ్గా ఉండే విధంగా కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని వాటర్స్ కోసం ఆబ్వియస్లీ వాళ్ళ డెవలప్మెంట్ ఫస్ట్ అంటున్నారు కాబట్టి వాటర్ ఎక్కువ రిక్వైర్మెంట్, వాళ్ళది అగ్రికల్చర్ ఎకానమీ కాబట్టి వాళ్ళకి వాటర్ ఎక్కువ కావాలి. సో తీస్తా నుంచి, గంగా నది నుంచి, వాళ్ళు పద్మా నది అంటారు, వాళ్ళు ఇక్కడ నుంచి వాటర్ ఎక్కువ అడిగే అవకాశాలు ఉన్నాయి తప్పనిసరి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, ఇప్పుడు మహమ్మద్ యూనస్ పరిపాలనా కాలంలో 18 నెలలు అని చెప్పారు ఇందాక, మొత్తం మైనారిటీలందరినీ పర్టికులర్గా హిందువుల్ని టార్గెటెడ్ కిల్లింగ్స్ జరిగాయి. టార్గెట్ చేసి మరి చంపేశారు, దాడులు చేశారు, మానభంగాలు చేశారు, మర్డర్లు చేశారు, ఇవన్నీ చేశారు కదా. ఇవి ఆగిపోతాయా? తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మనం ఆశించవచ్చా అట్లా? ఇవి ఒక కేస్ స్టడీ చూస్తే, ఈ హిందువులు కిల్లింగ్ కేస్ స్టడీ చూస్తే మాస్ కిల్లింగ్స్ జరగలేదు. అంటే ఒక మూకుమ్మడిగా మొత్తం కేవలం పత్రికా వాటి మీద దాడి చేయడం జరిగింది తప్పితే కానీ ఒక ఏరియాని మొత్తం అంటించేయడం లేకపోతే ఆ ఏరియాని మొత్తం చంపేయడం జరిగే కదా. ఇప్పుడు ఒక కొన్ని గ్రామాల్లో ఐసోలేటెడ్ కేసెస్, అవన్నీ జనరల్ గా బై అండ్ లార్జ్ మన ఐసోలేటెడ్ కేసెస్ కింద తీసుకుంటాం. దీపు చంద్రదాస్ అనేటువంటి అతన్ని ఎంత దారుణంగా చంపేశారో మనం చూసాం కదా. ఆ తర్వాత కూడా దాదాపు ఒక 7-8 ఇన్సిడెంట్లు జరిగాయి. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని హిందువులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఇళ్లకు నిప్పి పెట్టేశారు.
లోపట ఉన్నారు కూడా, లోపట మనుషులు ఉన్నారని తెలిసి కూడా ఇళ్లకు నిప్పు పెట్టేశారు. అది ఐసోలేటెడ్గా జరిగిందా? డెఫినెట్గా నేనైతే అంటాను టార్గెటెడ్ కిల్లింగ్సే జరిగాయి. నేనంటాను జరిగాయి. సో దాన్ని ఏమన్నా ఆపగలుగుతాడా తారిక్ రహమాన్? ఆపే ప్రయత్నం చేస్తాడు. ఆపలేడండి. ఎందుకంటే టార్గెటెడ్ కిల్లింగ్సే కానీ ఐసోలేటెడ్ కిల్లింగ్స్. నేను అనేది ఒక ఇండివిజువల్ని, ఇద్దరిని, ముగ్గురిని టార్గెట్ చేయడం తప్పితే కానీ ఒక కమ్యూనిటీని మొత్తం అంటే నవఖాళీలో 1947-48లో జరిగినట్టు జరగలేదు. లేకపోతే నవఖాళీ ఆ రోజున మహాత్మా గాంధీ గారు స్వయంగా వెళ్లాల్సి వచ్చింది. అది బంగ్లాదేశ్లో ఉంది ఈరోజు. అక్కడ విపరీతంగా మాస్ మర్డర్స్. అప్పట్లో ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు, ఆయన మీర్ జాఫర్ సంతతి చెందినవాడు. ఆయన ఏకంగా ప్రైమ్ మినిస్టర్, అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్ అనేవారు ఆయన్ని. ఆయన ఏకంగా లీడింగ్ అనమాట. అంటే 100 మంది చంపేయడం. యాక్చువల్గా వెస్ట్ పాకిస్తాన్ అంటే పంజాబ్ బోర్డర్లో జరిగిన హత్యల కంటే బెంగాల్లో ఎక్కువ జరిగినాయి ఆ రోజు నవఖాళీ. అందుకనే మహాత్మా గాంధీ గారు అక్కడికి వెళ్ళారు ఆ రోజు. ఓకే. సో అంత లెవెల్లో జరగలేదు కాబట్టి, కానీ ఈ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ని కంట్రోల్ చేసే శక్తి ప్రస్తుతానికి రెహమాన్ గారికి లేదనుకుంటాను. ఎందుకంటే ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నాయి. వాళ్ళకి 77 సీట్స్ వచ్చినాయి. అలాగే నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఏదైతే యూత్ పార్టీ, ఫండమెంటలిస్ట్ పార్టీ ఉందో మిస్ప్రొనౌన్స్ చేస్తున్నారు అందరూ జనరేషన్ జెడ్ అని. అది జనరేషన్ జెడ్ కాదు, ఫండమెంటలిస్ట్ పార్టీ. అది వాళ్ళు యాక్టివ్గా ఉండి అడపాదడపా యాక్టివిటీస్ చేస్తూ హిందూస్కి మాత్రం రక్షణ ప్రస్తుతానికి తక్కువే కనిపిస్తుంది అనుకుంటాను. ఇంకా ఇండియా కూడా కొంచెం అలజడి చెలరేగుతుంది. యాంటీ ఇండియా మీటింగ్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. స్టెబిలిటీకి కనీసం 6-8 నెలలు పడుతుంది అనుకుంటున్నాను. అయితే ఎంతవరకు తారిక్ రహమాన్ గారు పొలిటికల్ నోవెస్ నుంచి పొలిటికల్ స్టేట్స్మెన్ కింద ఎదగగలిగారో ఈ నెక్స్ట్ 1 yearలో తెలుస్తుంది. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం సార్, ఇక్కడ మొహమ్మద్ యూనస్ మరి ఇంతకాలం చక్రం తిప్పాడు కదా. ఇప్పుడు అమెరికా అండతోటి అమెరికా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది కదా. ఇంతకాలం చక్రం తిప్పాడు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది. ఇతని పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి? ఉంటాడా బంగ్లాదేశ్లో, లేకపోతే ఎక్కడ అమెరికాకో లేకపోతే ఎక్కడికో చెక్కేస్తాడా విదేశాలకి? నేను అనుకోవడం కొన్ని రోజులు ఉంటాడని. అది ఒకవేళ పరిస్థితులు ఏమన్నా విషమిస్తే, ఎందుకంటే ఆయన టైంలో కూడా చాలా ఫండమెంటలిస్ట్, కానీ ఆయన జమాతే ఇస్లామీ నేషనల్ సిటిజన్ పార్టీ తోటి ఎక్కువ కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఏదో అమెరికా ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఏదో ఒక అపాయింట్మెంట్. ఎందుకంటే ఆయనకి ఎకనామిక్స్ ప్లస్ నోబెల్ పీస్ ప్రైజ్ ఉంది కాబట్టి ఏదోటి వాళ్ళ పీస్ కమిటీలోనూ, ఎందుకంటే ఒక పీస్ కమిటీ ఫామ్ చేస్తున్నారు పాలెస్టైన్ ఇజ్రాయెల్ మధ్యన సర్ది కోసం. అటువంటి వాటిల్లో ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చే అవకాశం, అక్కడికి తీసుకెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆయన సటన్లీ విత్ ఇన్ 3 months 4 months దేశం వదిలిపెట్టి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అతనికి పనిష్మెంట్లే ఉండవంటారా? ఎందుకంటే చాలా అతని ఆధ్వర్యంలో చాలా జరిగాయి. చాలా ఇందాక నేను చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, చాలా చేశాడు కదా. అలాంటిది ఏమైనా ఉంటుందా? పనిష్మెంట్ లాంటిది ఏమైనా ఉంటుందా? ప్రస్తుతానికి తారిక్ రహమాన్ గారు రీకన్సిలియేషన్ మోడ్లో ఎక్కువ ఉంటారు. అందువల్ల ఛార్జెస్ ఏమి ప్రెస్ చేయరు అనుకుంటున్నాను. ఇటు హసీనా మీద ఎక్కువ ప్రెస్ చేయరు, అటు యూనస్ మీద కూడా ఎక్కువ ప్రెస్ చేయరు అనుకుంటున్నాను. సో బంగ్లాదేశ్ ఫస్ట్ అంటే అమెరికా లాగా ట్రంప్ నినాదాన్ని తీసుకుంటున్నాడు. బంగ్లాదేశ్ ఫస్ట్, మిగతావన్నీ తర్వాత అనేటువంటి నినాదాన్ని తీసుకుంటున్నాడు. ఏదన్నా కూడా మెచ్యూరిటీ వచ్చిందా, భారతదేశంలో వైఖరి మారిందా లేదా అనేది బాధ్యతలు తీసుకున్న తర్వాత మేబీ మీరు అన్నట్టు కొన్ని విషయాల్లో పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో నెగిటివ్గా ఉండొచ్చు. మరి షేక్ హసీనా ఉన్నంత పాజిటివ్గా అంత ఉండకపోవచ్చు. బట్ ఇట్స్ టూ 100% షేక్ అవామీ లీగ్ పవర్లో ఉన్నట్టు మనం అనుకోకూడదు. డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే యాంటీ ఇండియా ఉండకూడదు, మైనారిటీస్కి రక్షణ కల్పించాలి, అదే మనకు కావాల్సింది. కరెక్ట్. చైనా వైపు చైనా ఇండియా వచ్చినప్పుడు, చైనా భారత్ వచ్చినప్పుడు తారిక్ రహమాన్ ఎటుంటాడో అటుంటాడా ఇటుంటాడా? నేను అనుకోవడం కొంచెం ఇండియా సైడే ఉంటారు. ఎందుకంటే అది ప్రాక్టికల్ రియాలిటీ. బోర్డర్ మనతోటి ఉంది, చైనాతోటి లేదు. చైనా ఆల్రెడీ కోకోస్ ఐలాండ్ మయన్మార్లో ఆల్రెడీ ఒక బేస్ తీసుకుంది. బంగ్లాదేశ్లో బేస్ అమెరికా అందుకనే ప్రయత్నిస్తుంది దాన్ని కౌంటర్ చేయడానికి. సో అయితే అమెరికా సైడ్ ఎక్కువ కనిపించేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఉండి వచ్చిన వాళ్ళకి అందరికీ వెస్టర్న్ వ్యూస్, ఎస్పెషల్లీ 17 ఏళ్ళు చాలా మంచి సమయం మారడానికి, ఆ విధంగా అనిపిస్తుంది. ఓకే.
రావు గారు చూద్దాం మరి అతను బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత్తో మంచి సంబంధాలు సుహృద్భావ వాతావరణం ఏర్పడాలని కోరుకుందాం. గతంలో లాగా అది పర్టికులర్గా హిందువుల పైన ఈ దాడులు ఆగాలని కూడా మనం కోరుకోవాల్సిందే. ఆ విధంగా మన ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది, గతంలో జరిగినట్టు కాకుండా. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్. ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా నేను ఈ సందర్భంగా ఈ టాపిక్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ బియాండ్ హెడ్లైన్స్లో ఈ కార్యక్రమంలో ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారు మా దగ్గర నుంచి, మా ఛానల్ నుంచి, అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.